నేను చేస్తున్న సినిమాల్లోకి ఇదే నా పెద్ద సినిమాలాగా ఉంది. నా కెరియర్కి ఇది మంచి ప్లస్ పాయింట్ సినిమా. ఈ స్టోరీ వినగానే యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. అందులో ఒకటి మార్షల్ ఆర్ట్స్ నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. కరాటే అండ్ కుంగ్ఫు రెండిట్లో నేర్చుకున్నాను. అండ్ బ్లాక్ బెల్ట్ ఒకటి, బ్రౌన్ బెల్ట్ ఒకటి. సో ఈ స్టోరీ వినగానే నాకు ఎప్పటి నుంచి ఒక మార్షల్ ఆర్ట్స్ సినిమా చేయాలి అని కోరిక ఉండేది. యాక్షన్ అంటే నాట్ మరీ కత్తులు బట్టి నరికేది అన్నీ కాకుండా ప్యూర్ పక్కా మార్షల్ ఆర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీ చేయాలని, అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ సెల్ఫ్ డిఫెన్స్గా ఈ ప్రాజెక్ట్ చూసి అందరూ ఎంతో కొంత ఇన్స్పైర్ అవ్వాలని మేము చేసిన ప్రాజెక్ట్ ఇది. అండ్ ఆ ప్రాజెక్ట్ నా దాకా వచ్చినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి నా కృతజ్ఞతలు. అండ్ అలాగే మా కెమెరామెన్ గారు చాలా మంచి కెమెరామెన్. నా ఫస్ట్ సినిమాకి ఆయన ఆపరేటివ్ కెమెరామెన్గా చేశారు. జయరామ్ గారు అసిస్టెంట్, ఈ సినిమాకి కెమెరామెన్గా చేస్తున్నారు శ్రావణ్ గారు. అండ్ ఆల్సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ మై టీమ్ అండ్ ఆల్. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్జెక్టుకు అందరూ యూత్ఫుల్ సబ్జెక్ట్ అంటారు కాబట్టి ఎందుకు మేము చెప్పుకోవడం మా టైటిల్లో ఉంటే బెటర్ అని చెప్పి యూత్ఫుల్ లవ్ అని పెట్టాను సబ్జెక్టు. ప్రొడ్యూసరు రాధారాం రాజలింగం గారు మాకు మిత్రులు, మంచి మిత్రులు. గతంలో నేను తీసిన సినిమాలకు డిఫరెంట్గా ఇది 100% యూత్ని క్యాచ్ చేసే విధంగా ఈ జనరేషన్, ఇప్పుడు జరుగుతున్న జనరేషన్ దృష్టిలో పెట్టుకొని, యూత్ ఆలోచన విధానం దృష్టిలో పెట్టుకొని ఈ కథ తయారు చేయడం జరిగింది. ఈ కథ తయారు చేసుకొని ప్రొడ్యూసర్ గారు చెప్పాను. ప్రొడ్యూసర్ ఎందుకు సినిమా తీయడానికి ముందుకు వచ్చారంటే, యాక్చువల్లీ ఈ ప్రేమ, ఈ యూత్ఫుల్ లవ్ సబ్జెక్ట్ బ్యాక్డ్రాప్లో మార్షల్ ఆర్ట్స్, కరాటే, కుంఫు బ్యాక్డ్రాప్లో జరుగుతుంది కాబట్టి ఆయన ముందుకు వచ్చారు. ఈ సినిమా ఈరోజుతో స్టార్ట్ అయ్యి కంటిన్యూగా మేము 20 days కంటిన్యూగా చేస్తూ ఉన్నాము. హైదరాబాద్లోనే ఈ రోజు నుంచి ధారావాహిక కంటిన్యూగా మార్చి 1 వరకు ఇక్కడ జరుగుతుంది. మార్చి 3న బయలుదేరి కులుమాన్లో 2 సాంగ్స్ ప్లాన్ చేశాము. అది 12వ తారీఖు కల్లా కులుమాన్లో అయిపోతుంది. చిన్న బ్రేక్లో మళ్ళీ మార్చి 20 నుంచి కంటిన్యూ స్టార్ట్ చేస్తే స్టిల్ సినిమా ఫినిష్ వరకు చేస్తున్నాము. 12 రోజులు బ్యాంకాక్, థాయిలాండ్, మలేషియాలో 3 సాంగ్స్ ప్లాన్ చేస్తున్నాము. చేజింగ్ ఫైట్ కూడాను. సో ఇది మా టోటల్ ఎగ్జాక్ట్లీ మా ప్లానింగ్ అండి. యూత్ఫుల్ లవ్ ఈ సినిమా నిర్మిస్తున్న రాజారాం గారికి, డైరెక్టరు వేమగంటి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నాను. ఈ సినిమా మంచి హిట్ అయి ఆర్థికంగా, అలాగే డైరెక్టర్గా, సినిమా పరంగా డైరెక్టర్కు, ప్రొడ్యూసర్కు మంచి సినిమా అవ్వాలిదని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను. మార్షల్ ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్లో ఇక్కడ భానుచంద్ర గారు ఒక గ్రూపు, తర్వాత తిల్లర్ మంజు గారు స్టూడెంట్స్ నేర్పుతూ ఉంటారు. అయితే ఇందులో ప్రత్యేకంగా మన ఇతరు హీరో మనోజ్ నందం గారు ఇక్కడ హీరో తీసుకొని జరిగింది. ఆయన కరాటే అనుభవం ఉన్నందుకు. అదేవిధంగా ప్రియదర్శిని గారిని ఈ సినిమాలో వేరే సినిమాలో ఇక్కడ ఆల్రెడీ యాక్ట్ చేస్తుంది, మన సెకండ్ మూవీ తెలుగులో, ఆమెను కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక ఎంట్రీగా మా బాబుని ఎంట్రీ చేస్తున్నాం. అతను మార్షల్ ఆర్ట్లో ఉన్నారు కాబట్టి. అదేవిధంగా మైథిలి గారు ఈ సినిమాలో నటిస్తున్నారు. నేను ఇక్కడ వచ్చేసిన వారందరికీ, ప్రతి ఒక్కరికి పేరు అందరికీ నమస్కారం. Wanna say thanks to my director and my producer for taking me in this film. Though this is my second film in Telugu, but the subject like chala baundi, and especially my character is so nice, sweet, lovely, but yet so different. When you will watch it, then only you will come to know. So thanks a lot to them for choosing me and having that faith, because I don't know the martial arts like the hero, but I'm trying to learn it as soon as possible so that I can do full justice to my character. So here my character is saying in this film that it's not right to blame others. Make yourself that confident, that solid, that strong, so that no one can even touch you without your permission, without your own wish. So I just love this project, and so I hope all of you will love this project as well as me also. And thank you.
I'm Radharam Srikanth. First of all, I have to thank producer Sir Radharam Rajlingam and director Sir Vemuganti Garu. And Vemuganti Sir, he will be trying something new in every movie. Now he is trying his movie on martial art oriented movie. He gave me a great opportunity in this movie. I would thank him. Thank you, sir. I hope this movie will give us a great success. Thank you. I need your blessings. Thank you.